महबूबनगर ज़िले मुस्तखिर पर वाक़ उसरी आलात से लेस प्रणय कार्डियाक हॉस्पिटल में ज़िंदगी मौत के दरमियान कशमकश में मौजूद अमराज क़ल्ब से मुतासरा एक मरीज़ा की डॉक्टर प्रणय और इनके साथी डॉक्टरों ने दानाई का मुजाहरा करते हुए फ़ौरी मौसर इलाज फराहम किया और मरीज़ा की जान बचा ली। इस मौके पर मरीज़ा के मुतालिकीन ने कहा कि उन्हें डॉक्टर सामवल और इनके फ़र्जंद डॉक्टर प्रणय पर पूरा एतमाद था, इसलिए इन्होंने मरीज़ा को यहाँ मुंतकिल किया। मरीज़ा के कामयाब इलाज पर इन्होंने डॉक्टर से इजहार तशक्कुर किया। पेश है हमारे एडिटर मोहम्मद तकी हुसैन की रिपोर्ट। జరిగింది ఆయాసం వచ్చినప్పుడు ఇమిడియట్గా మేము ఐసీయూకి తీసుకెళ్ళి స్టెబిలైజ్ చేసాము. అంటే ఇంజెక్షన్స్ అవి పెట్టాక కొద్దిగా ఆయాసం తగ్గిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. సో చాలామందికి తెలుసు యాంజియోగ్రామ్ అంటే గుండెకి సంబంధించిన నరాలు చేసే పరీక్ష. సో చేసిన తర్వాత అందులో ఒక నరం బ్లాక్ ఉన్నింది. సో ఆ బ్లాక్ ఏంటంటే క్రిటికల్ బ్లాక్. సో మనం ఏంటంటే దానికి కాల్షియం అనే లేయర్ కూడా ఉంటుంది లోపల. సో దాన్ని మనం బ్రేక్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడాలి. సో ఒకవేళ అది వాడలేకపోతే మనం ఆ సింగిల్ వెజల్ కూడా బైపాస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునిక పరికరాలు యూజ్ చేసి ఐవీఎల్ అనే పద్ధతి, సో ఇది కొత్త పద్ధతి. ఐవీఎల్ అంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. సో దీన్ని యాక్చువల్లీ చాలామంది యూరాలజీలో చూసుంటారు, అంటే కిడ్నీ స్టోన్స్ని బ్రేక్ చేయడానికి వాడుతుంటారు. ఎక్స్ట్రా షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని అంటారు కిడ్నీకి. సో దీన్ని ఈ ఐవీఎల్ పద్ధతి ద్వారా ఆ కాల్షియం అనేది బ్రేక్ చేస్తాం. అది చాలా చిన్న బెలూన్స్, అంటే 3 mm 2 mm అట్లా ఉంటాయి బెలూన్స్. సో ఆ బెలూన్స్ యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. బ్రేక్ చేసిన తర్వాత మనకు స్టెంట్ వెళ్ళడం కానీ దాని డెలివరీ కానీ అదంతా ఈజీ అవుతుంది. సో ఇమీడియట్గా స్టెంట్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత తను ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది. వితిన్ 1 or 2 డేస్లో డిశ్చార్జ్ చేసి తను ఇంటికి పంపించడం జరిగింది. సో పేషెంట్ మీ ముందే ఉన్నారు, తను చాలా హ్యాపీగా ఉన్నారు పేషెంట్ కూడా. సో నమస్కారం, నా పేరు పాలీనా రూబెన్, నా వయసు 61. నేను ఇక్కడనే మహబూబ్ నగర్లోనే ఉంటాను. రిటైర్డ్ టీచర్ను నేను. ఏప్రిల్ 17th రోజు నాకు మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాక కరెక్ట్ 3:30కి అట్లా మేలుకు వచ్చింది. నేను లేస్తే నాకు ఒక రకంగా ఆయాసంగా కొంచెం నొప్పిగా అనిపించింది. నేను వెంటనే మా హస్బెండ్ పక్కనే ఉండే చెప్పినండి, లేచి నాకు కొంచెం నెబులైజేషన్ పెట్టండి, ఆయాసంగా ఉంది అంటే నెబులైజేషన్ పెట్టిండు కానీ నాకు తగ్గకుండా ఇంకా ఎక్కువ విపరీతం అయిపోయింది పెయిన్. మాట్లాడడానికి రాలేదు అసలు. ఎంత అంటే అయిపోయింది నా ప్రాణం అనుకున్నా. అట్లాంటి స్టేజ్లో నేను అన్న కొడుకు ఉండే పక్కనే కాబట్టి బాబు వెంటనే నన్ను ఇక్కడికి హాస్పిటల్కు తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ మా మేనకోడలు ఉంటారు, ఫోన్ చేసినాం ఇట్లా పరిస్థితి అంటే వెంటనే తీసుకురండి అని. ఇక్కడికి రాగానే నేనైతే ఒక అడుగు కూడా వేసే పరిస్థితిలో లేకుంటే చాలా విపరీతమైన ఆయాసం. వెంటనే నాకు బయటనే డోర్ స్టెప్ దగ్గరనే నా కొరకు ఆక్సిజన్ వీల్ చైర్ వెయిట్ చేసుకుంటూ ఉండిండ్రు. అక్కడనే ఆక్సిజన్ పెట్టి తీసుకొని వచ్చిండ్రు లోపలికి. వెంటనే సార్ చూసిండ్రు ఫస్ట్, ఆ తర్వాత నన్ను ఐసీయూలో జాయిన్ చేశారు. డాక్టర్ సార్ చాలా బాగా చూసిండ్రు. నేను నిజంగా చెప్తున్నానండి, నేను అదే రోజు నా లాస్ట్ డే అనుకున్నా. దేవుణ్ణి కూడా మస్తు క్షమాపణ వేడుకున్నా, ఏమైనా తప్పు చేస్తే క్షమించమని. కానీ దేవుడు చాలా గొప్పగా కాపాడిండు. ఆ తర్వాత దేవుడు ఈ డాక్టర్ ద్వారా నన్ను నాకు ఒక ప్రాణం పెట్టిండు. ఈరోజు నేను మంచిగా సంతోషంగా ఉన్నా, నా పని నేను చేసుకోగలుగుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా. చాలా లైట్గా అయిపోయినా, కొంచెం వీక్నెస్ ఉండింది కానీ ఈ 2 రోజులలో మంచిగా కోలుకున్నా. నేను బాగున్నానండి.